చలిలో వేడిగా, వ్యాధులకు దూరంగా, సమతుల ఆహారంతో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు, టెంపరేచర్లు పడిపోతున్నాయి. వైరల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు కారడం లాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. న్యూమోనియా, ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో ఆహార జాగ్రత్తలతో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో సరైన ఆహారపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడమే కాకుండా సరైన విటమిన్లు, మినరల్స్తో వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవచ్చు అని డాక్టర్ చెప్తున్నారు. చలి వాతావరణంలో చిరుధాన్యాలతో చేసిన ఆహారం ఎంతో మేలు చేస్తుంది. జొన్న, రాగి, కొర్రలు, సజ్జలు, సామలు, అరికలు, ఊదలతో చేసిన రొట్టెలు, జావ, సూప్స్, చిరుతిళ్ళు శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ అధికంగా ఉండడంతో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తికి సహాయకారిగా ఉండడమే కాకుండా మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్యలను దరిచేరనియవు. బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. చిరుధాన్యాల్లో అమైనో యాసిడ్స్ ఆందోళన, కుంగుబాటును తగ్గిస్తాయి. రోజు అల్పాహారంలో, టిఫిన్లో ఏదైనా చిరుధాన్యంతో చేసిన ఉప్మా, రొట్టె, దోశ, అన్నం రూపంలో తీసుకోవడం మేలని ఎన్ఐఎన్ సైంటిస్టులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో పాలకూర, మెంతికూర, గోంగూర, బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్ లాంటివి ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. రోజు కనీసం 250 గ్రాములు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి పుష్కలంగా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. చలికాలంలో దొరికే పండ్లు, నారింజలు, బత్తాయిలు, దానిమ్మ, జామ వంటి పండ్లలో సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు వైరల్ వ్యాధులను బారిన పడకుండా కాపాడుతాయి. వేడి వేడి సూపులు శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడంతో పాటు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.